ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. గత నెల రోజులుగా కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి న్యాయం జరగాలి అని యావత్ దేశం అండ్ దాంతోపాటు కోల్కతా రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు ధర్నాల రూపంలో, రాస్తారోకల రూపంలో వాళ్ళ వైద్య వృత్తిని ఏదైతే ఉందో దాన్ని కూడా పక్కన పెట్టేసి న్యాయం జరగాలని కోరుకుంటున్న ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ మమతా బెనర్జీ రాజీనామా చేయాలన్న వార్త అండ్ దాంతోపాటు ఆవిడ దిగాలి అన్న వార్త కూడా మనం విన్నాం. సో ఇవాళ కనుక మనం చూసుకుంటే లేటెస్ట్గా ఒక న్యూస్ మన దాకా రావడం జరిగింది. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్న ప్రకటన ఆవిడ మాటల నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, సుప్రీంకోర్టు ట్రయల్స్లో అసలు స్టేట్కి సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగిందన్నది పృథ్వీరాజ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే పృథ్వీరాజ్ గారు. నిన్న కనుక మనం చూస్తే నిన్న నైట్ ఐ థింక్ నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆవిడ ఒక ప్రకటన వెలువడించారు. యావత్ ప్రపంచం అండ్ కోల్కతా రాష్ట్ర ప్రజలు చాలా వాటిపైన చాలా గట్టిగా బలంగా కూర్చొని ఉన్నారు. ఒకటి, న్యాయం జరగాలని, రెండు, ఎవరైతే ఉన్నారో బాధితులు ఆయనకు సంబంధించి శిక్ష పడాలి అని, అండ్ మమతా బెనర్జీ రాజీనామా చేయాలి అని. సో ఈ రాజీనామాకు సంబంధించి ఒక వార్త వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటండి? మమతా బెనర్జీ గారు రాజీనామాకి వెళ్ళే ముందు మన సుమన్ టీవీ గురించి చెప్పాలమ్మా. ఒక 1000 కిలోమీటర్ల అవతలు ఉండేటువంటి కలకత్తా క్యాపిటల్ సిటీలో జరిగినటువంటి ఒక సంఘటనపై ఏ ఛానల్ కవర్ చేయనంత విస్తృతంగా మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాం. అక్కడ ఉండేటువంటి ఒక ఇన్సిడెంట్కి మనం తెలుపుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అలసక్యతని, మన నిరసన అన్నది మనం ఈ రూపంలో తెలియజేయటం అనేది నిజంగా సుమన్ టీవీ యాజమాన్యానికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పాలమ్మా. థ్యాంక్ యూ సార్. నిన్న జరిగినటువంటి పరిణామాలు అంటే నాటకీయ పరిణామాలు అని చెప్పచ్చు. ధృతరాష్ట్రుడి పాలన అంతమైంది ఎక్కడంటే కురుక్షేత్ర సమరంలో. ధృతరాష్ట్రుడు పాలనతో ఈ రాష్ట్రాన్ని ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, ధృతరాష్ట్రుడు కళ్ళు లేక పరిపాలన చేస్తూ తను చేస్తున్న పరిపాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాల్లో, తన కొడుకులు స్వయంగా చేస్తున్నటువంటి అన్యాయాల్లో తన పాత్రతను వహిస్తూ కొడుకు మీద ఉండేటువంటి మమకారాన్ని వదులుకోక, నా కొడుకు చేసేది నిజమే ఉంటుంది కానీ అబద్ధం ఉండదు, యుద్ధానికైనా సిద్ధమే కానీ ఈ దేనికి మేము లొంగము అని చెప్పేసి సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణుడు వచ్చినా సరే నువ్వు చెప్తే నాకేంటి, నువ్వు ఉంటే అక్కడ పరిపాలించుకో, ఇక్కడ మాత్రం మాకు చెప్పకు అన్న నీతిలో అతను చాలా స్పష్టంగా చెప్పి యుద్ధానికైనా వెళ్ళి మొత్తం అప్పట్లో కొన్ని కోట్ల మంది చనిపోయారు కానీ తను మాత్రం తన పంతాలు వదులుకోలేదు. ఆఖరికి సాధించింది ఏముందంటే ఏమీ లేదని చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక భేషజాలు, ఒక ఈగో కాన్సన్ట్రేటెడ్ వ్యవహారం కింద చెప్పచ్చు. మమతా బెనర్జీ పర్సనాలిటీకి వచ్చేసరికి ఆవిడ కొంచెం మొండి మనిషి, సహజంగా మొండి మనిషి. ఆవిడ మొదటి నుంచి ఈ కలకత్తాలో జరిగినటువంటి అమ్మాయికి జరిగినటువంటి ఆ అఘాయిత్యానికి ఫస్ట్ నుంచి సపోర్టివ్గా, అంటే నిందితులు సపోర్టివ్గా మాట్లాడుతుంది అన్నది ప్రతి చర్యలోనూ అర్థమైపోతుంది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగకూడదు జరిగింది, వెంటనే దానికి తక్షణమే స్పందించి ఇటు జరగకుండా ఉండాల్సింది, అయ్యో ఇట్లాంటి జరిగితే మా ఆడపిల్లలందరూ ఆడజాతికి జరిగేటువంటి తీరని అన్యాయానికి ఎవరు దీన్ని నివృత్తిస్తారు అని చెప్పేసి వాడు స్పందించి వేరే రకంగా చేసుంటే బాగుండేది. కానీ మొదటి నుంచి జరుగుతున్న అన్యాయానికి పోరాడుతున్న వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయటం అన్నది దౌర్భాగ్యమనే చెప్పాలి. మొదటి నుంచి ఆవిడ ఎంతవరకు దిగజారిందంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయటం, వాళ్ళ మీద ఫిరంగులు ఉపయోగించడం, వాళ్ళందరినీ చెదరగొట్టడం, ఇదంతా రాజకీయ వాటర్ క్యాన్స్ ఉపయోగించడం, ఇదంతా రాజకీయంగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్ర అని చెప్పేసి ఒక సంఘటనని జరగలేదు అన్నట్టు జనాలు మైమర్పించడానికి ప్రయత్నం చేయటానికి ఏమైందంటే రోజు రోజుకి దాని మీద ఉద్రిక్త స్థాయిలో జరుగుతుంది. దగ్గర 40 రోజులకు వచ్చేస్తున్నాం. 40 రోజుల నుంచి జనాలు అక్కడ అల్లల్లాడిపోతున్నారు. న్యాయం ఏం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఈ ఇన్సిడెంట్ని ప్రోత్సహిస్తూ దాన్ని ఏదో రకంగా సమాజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అన్నది వాళ్ళు గట్టిగా నమ్మేటినటువంటి వ్యక్తులు. కలకత్తా ప్రజలు మన భారతదేశానికి చారిత్రకంగా చూడాలంటే స్వతంత్రాన్ని తీసుకొస్తానికి మొదట అడిగి వేసింది వాళ్ళే అని చెప్పచ్చు. అటువంటిది వాళ్ళు చాలా యుద్ధస్ఫూర్తి ఉంటుందమ్మా. మన ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో కాకుండా వెస్ట్ బెంగాల్లో కొంచెం యుద్ధస్ఫూర్తి ఉంటుంది, ఏదైనా సరే బాగా రియాక్ట్ అవుతారు వాళ్ళు. దీంట్లో మమతా బెనర్జీ మొదటి నుంచి ఫెయిల్ అవుతానే వస్తుంది. నేను చెప్పిన విషయం కాదమ్మా, సాక్షాత్ సుప్రీంకోర్టు విషయం చెప్తాను. సుప్రీంకోర్టు మొన్న జరిగిన దాంట్లో
3 సంచలనాత్మకమైన విషయాల గురించి చర్చ చేస్తుంది అనమాట. ఈ 3 సంచలనాత్మకమైన విషయాల గురించి మీకు చెప్తే జనాల ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. అంటే మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయాన్ని ఏ రకంగా సమాధి చేయడానికి ప్రయత్నం చేసింది అనేది స్పష్టం అవుతుంది. మొదటిది, దాంట్లో సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు ఈ దుస్తులు, అక్కడ ఉండే దుస్తులు ఏదైతే ఉన్నాయో ఆ అమ్మాయి వేసుకున్నటువంటి సంఘటనా స్థలంలో జరిగిన దుస్తులు అవన్నీ కలెక్ట్ చేసి ఏం చేశారు ఆ లిస్ట్ ఇవ్వాలమ్మా. ఒకటి ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దుస్తులు కానీ ఈ దుస్తులు వాడిన దుస్తులు ఖచ్చితంగా చిన్న ఇన్సిడెంట్ జరిగిన దుస్తులు తీసుకుంటారు. ఆ దుస్తులు ఏవైనాయి అంటే ఆశ్చర్యకరంగా ఏమన్నారంటే అవి కనపడలేదు అని చెప్పారు. మాయమైపోయినాయి. అంటే ఎంత ఈజీగా తీసుకుందో చూడండి. ఆ రోజున రెండోది, ఆ రోజున జరిగేటువంటి అమ్మాయి మీద అత్యాచారం తర్వాత అక్కడ తీసుకునే స్వాప్స్ అంటారమ్మా, అంటే స్పర్మ్ స్వాప్స్ అంటారు. అవి ఖచ్చితంగా ప్రొటెక్టెడ్ జోన్స్లో పెట్టాలి. ప్రొటెక్టెడ్ జోన్స్లో పెట్టి దానిని ఎప్పుడు కావస్తే అప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ టెస్ట్ చేయడానికి పనుకునేట్టుగా పెట్టాలి. దాన్ని ఒక 30 degrees సెంటిగ్రేడ్లో పెడతారమ్మా, ఒక ఫ్రీజర్లో పెడతారు. దాన్ని పెట్టిన 30 degrees సెంటిగ్రేడ్ స్వాప్స్ ఏమైనాయి అంటే అవి పాడైపోయినాయి అనేటువంటి చెప్పినటువంటి అసహ్యమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మూడోది, మీరు ఆ రోజు జరిగినటువంటి 26 hours 24 to 26 hours వీడియో ఫుటేజ్ ఒకసారి మాకు చూపించండి అంటే కేవలం వాళ్ళు 27 minutes ఉన్నటువంటి ఫుటేజ్ ఇచ్చారు వాళ్ళు. మిగతాదంతా ఏమైందంటే కపిల్ సిబాల్ గారు చెప్పిన ఆన్సర్కి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కేవలం 26 minutes మాత్రమే ఉంది మా దగ్గర, మిగతాదంతా కూడా కరప్ట్ అయిపోయింది, వీడియో కరప్ట్ అయిపోయింది, మా దగ్గర లేదు, ముక్కలుగా ఉంది, కావస్తే ఇస్తాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందమ్మా? సమాధి చేయటానికి 4వ ప్రశ్న అడిగింది, దానికి సమాధానం కూడా లేదు. దాన్ని ఇంకేం చెప్పలేని పరిస్థితిలోకి వచ్చేసారు. ఆ రోజున మీరు ఒక జోన్ కింద ప్రకటించిన జోన్లో పబ్లిక్ ఎట్లా వచ్చేసారు, ఫోటోలు తీసుకుంటానికి ఎట్లా అనుమతించారు అనేసరికి దానికి సమాధానం కూడా చెప్పలేదు. అంతే, మొదటి నుంచి దీనిలో ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క హ్యాండ్ ఉంది. అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్కి ఎవరైతే ఉన్నారో, ఘోష్ ఎవరైతే ఉన్నారో, అతని ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ జరిగిందమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతంలో జరిగేటువంటి ఒక సంఘటన, ఇక్కడ పొలం దగ్గర లేకపోతే వేరే చోట ప్రదేశాల్లో ఒక దుర్ఘటన ఏదైనా జరిగింది అనుకోండి, ఈ మానభంగాలు ఎవరో జరిగినాయి, తీసుకెళ్లి హాస్పిటల్లో పెడతారు. హాస్పిటల్లో జరిగేటువంటి ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ స్వయంగా హాస్పిటల్లోనే జరిగింది. అంటే హాస్పిటల్లో జరిగేటువంటి విషయానికి ఎంత కేర్ తీసుకోవాలమ్మా వాళ్ళు? ఇక్కడ జరిగినటువంటి చిన్న విషయాలు మెడికల్గా తీసుకోవాల్సినట్టు, నేను ఇందాక మీకు చెప్పినట్టు ప్రొక్యూరింగ్ క్లోత్స్ అంటే లిస్ట్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ అంటారమ్మా. ఈ లిస్ట్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఫార్మెట్ ఉంటుంది, ఒక దాని తర్వాత ఒక ఫార్మెట్ రాస్తారు, ఆ ఫార్మెట్లో ఫిల్ చేస్తారు. ఇవి ఉన్నవి అంటే ఆ రోజున ఏమేమి ప్రొక్యూర్ చేశారు, ఏమేమి మీరు డిస్పోజ్ చేశారు, టైం ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది, ఏ టైంలో స్టార్ట్ చేశారు, ఏ టైంలో ఎండ్ అయింది, ఈ క్లాత్ రికవర్ చేసేటప్పుడు పంచాసన ఉంటారమ్మా, ప్రైవేట్ విట్నెసెస్, వాళ్ళు ఎవరు సంతకాలు పెట్టారు అన్నది ఒక ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్టే లేదు అసలు. అంటే క్రూషియల్గా రేపొద్దున కేసు నడపాలంటే ఆ ఫార్మెట్ లేదు అని చెప్తే కేసు నిందితులకి అనుకూలంగా తీర్పు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే నిందితులకి అనుకూలంగా రేపొద్దునైనా సరే శిక్ష పడకూడదు అని ఎంత పగడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇప్పుడు దేనికోసం పనిచేసినట్టు? ఇప్పుడు ఈ కోణంలో ఆలోచిస్తే నిందితుల కోసం పనిచేసింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా బాధితురాలు ఆవిడ శ్రేయస్సు గురించి మాత్రం ఏ మాత్రం పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి చేయించింది ఆ సంఘటన అన్నటువంటి అనుమానాన్ని జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఈ అఘాయిత్యం చేయించింది అనేటువంటి కీచక పరిపాలన చూపించిందమ్మా. అక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆ ఎగనిస్ట్ కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. ఆవిడ ఎవరైతే వైద్యులు ఉన్నారో, ఆ స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళని రమ్మని చెప్పినా మాట్లాడదామన్నా ఒకరు కూడా ఆవిడకి సపోర్ట్ చేయడానికి ఎందుకు చేయలేదంటే దానికి రీజన్ ఉందమ్మా. వాళ్ళు అడిగిన దాని కూడా తప్పేం లేదు. ఇప్పుడు నేను ఒక పురాజకీయంగా పక్కన పెట్టేసేసి ఒక స్టూడెంట్కి అనుకూలంగా లేకపోతే ఒక జనరల్ పబ్లిక్ రకంగా మాట్లాడుతాను. వాళ్ళు ఏమన్నారు, మీకు చర్చలకు రండి అని చెప్పేసి ఇప్పుడు మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక దగ్గర వారం నుంచి మొదలుపెట్టింది చర్చలకు రండి. మొన్న అల్టిమేటం ఇచ్చింది, మీకు చర్చలు రావాలి, మీకు 15 మందికి అనుమతిస్తున్నాను. వాళ్ళు చాలా చాలా నీతిగా చాలా స్పష్టంగా చెప్పారు. 15 మంది అంటే మీరు కాంట్రాక్ట్ చేస్తారు, 30 మంది వస్తాము, మేము ఖచ్చితంగా వస్తాము, మీరు ఎవరో సెక్రటరీనో
లేకపోతే ఇంకొక పోలీస్ కమిషనర్ తోటో, అంటే నమ్మకం లేని వ్యవస్థలతోటి. మీకు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద నాకు నమ్మకం లేదు, ఎందుకంటే హోమ్, హెల్త్ మీ చేతిలోనే ఉన్నాయి. అందుకని సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ చేసినట్టు దొంగల దగ్గర మమ్మల్ని కూర్చోబెడుతున్నారా? మేము రాము వాళ్ళ దగ్గరికి. మేము ఎవరి దగ్గరికి వస్తాం? మీరు స్వయంగా కూర్చోండి, మీ దగ్గర మేము వస్తాము. మీరు స్వయంగా కూర్చోండి. చీఫ్ మినిస్టర్ స్టేటస్లో వాళ్ళు అడగలేదమ్మా పిల్లలు. వాళ్ళు అడిగింది ఏంటంటే ఒక హెల్త్ మినిస్టర్ దగ్గర మేము కూర్చుంటాము, ఒక హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చుంటాము. మీరు హోమ్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ కాబట్టి మీ దగ్గర మేము కూర్చుంటాము, మీరు రండి దయచేసి అని అడిగారు. వాళ్ళు అడిగిన తప్పేం లేదు. అంతేకాకుండా మీరు మమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పూర్వ సంఘటనలు అటువంటివి అమ్మ. పూర్వం అంతకుముందు ఒక మేల్ మెడికో ఒకతను ఇంటర్వ్యూ చూశాను. అతను ఏం చేశారంటే ఒత్తిడి చేసి ఇట్లాగే ఏదో అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేయబోతున్న వ్యక్తిని ఏదో రకంగా ఆపి మొత్తానికి అతన్ని అప్పుడు ఒక 3 years బ్యాక్ ఇట్లా అక్కడ జరుగుతున్న అన్యాయం గురించి పోరాడుతున్న మెడికో ఏదో గట్టి గొడవ చేస్తే అతన్ని మొత్తానికి అరెస్ట్ చేసి, సూసైడ్ చేసుకునేవాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అతను ఈరోజు డిగ్రీ లేకుండా చేశారు. పూర్వ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు ఏమన్నారంటే లేదు మేము కాదు, ఓపెన్గా లైవ్లో ఇది ఇట్లాగా లైవ్లో కూర్చోండి చేస్తాం. ఈ 3 అన్నది న్యాయబద్ధమైనటువంటి విషయాలు. రాజకీయబద్ధంగా ఆవిడకి వ్యతిరేకత రావచ్చేమో కదా, న్యాయమైనటువంటి పద్ధతులు అవి. దీనికి ఆవిడ ఎంత భయపడిందంటే, మీరు అంత గట్టిగా అడుగుతున్నారు కాబట్టి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, రాజీనామా చేస్తాను, అవసరమైతే రాజీనామానే చేస్తానే కానీ మీరు అడిగినటువంటి కోరికలు నేను నిర్వర్తించను అంటే ఎంత హేయమ్మా. ఏమవుతుంది? మీరు ఏమి మీరు నిర్ణయాలు మీరు ప్రజలు ప్రకటిస్తున్నారు? మీరు రాజీనామా చేస్తే జనాలందరూ అయ్యో మమతా బెనర్జీ దీదీ రాజీనామా చేస్తుంది, ఆవిడ రాజీనామా చేయొద్దని బతిమాలతారు అనుకుంటుంది. సానుభూతి పొందే అవకాశం, సానుభూతి కాదమ్మా, సానుభూతి పక్కన పెట్టేసేయండి, మొత్తం డైవర్ట్ చేయటం. మొదటి నుంచి ఆవిడ పద్ధతిలో చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆవిడ వాళ్ళతో కలిసి ధర్నా చేయటం, తర్వాత ఒక లా తీసుకొచ్చారు, చేయకపోతే కేంద్ర ప్రభుత్వం అంత చూస్తాను, రాష్ట్రపతి అంత చూస్తాను, గవర్నర్ అంత చూస్తాను బెదిరించడం. తర్వాత లాస్ట్గా వచ్చేసరికి నేను రాజీనామా చేస్తాను, మీరు రమ్మంటే రావట్లేదు అంటే తన ఒక రకమైనటువంటి ఎవరైనా చిన్నపిల్లలు దొరికిపోయారు అనుకోండి, వాళ్ళు ఒక రకమైనటువంటి బెదిరిస్తూ మొదలు పెడతారు, బ్లాక్మెయిల్ మొదలు పెడతారు. ఈ రకంగా ఆవిడ బ్లాక్మెయిల్ అనేది రాజీనామా అనేది పెట్టుకుంది. రాజీనామా అనేది ఆవిడ ఉద్దేశం కాదు, బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తుంది. నిజంగా రేపోతే రాజీనామా చేసినా సరే దాని జనాలు అన్నది హర్షించేటువంటి పరిస్థితులు లేరు అక్కడ. అసలు మేము అడిగింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? మీరు పదవి రాజీనామా చేస్తే అక్కడ జరిగినటువంటి కుటుంబానికి, జరిగినటువంటి ఆడపిల్లకి న్యాయం జరుగుతుందా? బాధ్యత తీసుకుని బాధ్యతాయుక్తంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను వీళ్ళని పట్టుకున్నాను, ఇంతకుముందు ఉన్న వాళ్ళు కారు, వీళ్ళని నేను పట్టుకున్నాను, నేనే స్వయంగా దిగాను, ఇంతకుముందు జరిగిన దానికి నేను బాధ్యత తీసుకున్నాను, అదంతా జరిగింది నా కనుసైకిల్లో జరుగుతున్నటువంటి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అని ఒప్పుకోమనండి. షీ వాంట్ టు సేవ్ ఎ పర్సనాలిటీ ఎగైనెస్ట్ ద పీపుల్స్ విల్. జనాలకి వ్యతిరేకంగా కొంతమంది సేవ్ చేసేటువంటి పరిస్థితులు అవుతుంది. హేయు అమ్మ, చాలా దౌర్భాగ్యమైన నిజంగా సార్. బట్ ఆవిడ రాజీనామా చేస్తాను అన్న మాట వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనేది నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటే బెదిరిస్తున్నారా లేదు అంటే టర్న్ చేయడానికా డైవర్ట్ చేయడానికన్నా అర్థం కాని పరిస్థితి అని ఆ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఏదేమైనా దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం మనకు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇవాళ జాతీయ మీడియా స్థాయిలో కనుక మనం చూసుకుంటే ఇంకొంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఇంకొక ఎపిసోడ్ ఖచ్చితంగా దీని గురించి చేద్దాం. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.